నయనతార గారు మీరేంటి మా షోకి వచ్చారు? నువ్వు నా తెలియక హలో నయనతార గారు. హలో, వస్తున్నా, నీ దగ్గరికి వస్తున్నా. మన సినిమా చాలా పెద్ద హిట్ అయింది, జనాలు ఎగబడి చూసారు. అందుకే ఎంత చూడడానికి నేను వచ్చా. నా అంత చూడటానికి వచ్చారా? ఎందుకో? నయనతారా, అనిల్ గారితో అలా మాట్లాడతావు ఏంటి? అది కాదక్క, అది కాదక్క. ఏయ్, అనిల్ గారు, ఆ, ఎందుకు మా చెల్లికి అంత అన్యాయం చేస్తున్నారు? ఏంటి ఇంకా చెప్పకుండా జస్ట్ అక్క అన్నందుకే అన్యాయమా? ఓ ఇప్పుడు మీ ఇద్దరు అక్కా చెల్లులా? నేను చిన్నపిల్లనేగా. పళ్ళసెట్టు జాగ్రత్తమ్మా, పళ్ళసెట్టు జాగ్రత్తమ్మా. అది కాశీకాంత్ అన్నయ్య, అది కాశీకాంత్ అన్నయ్య. అనిల్ గారు, ఆ, ఏదైనా మీరు చేసిన తప్పండి. ఏదో తేడాగా ఉందేంటి? నేనేం తప్పు చేశాను ముందు అది అడగండి. ఇందాక నుంచి అది కారాలు మిరియాలు అలాగే చూస్తుంది. ఏం తప్పు చేశాడు? తప్పేంట అడగల. ఆ, పిక్చర్స్ తప్ప ప్రమోషన్ చేయనతో ప్రమోషన్ చేయించావు. ఓ, ఇప్పుడు నేను ప్రమోషన్ ఒప్పుకున్నా కూడా ఆ. పిసలు పిల్ల అన్నా. అదే నేను ఒప్పపోతే గట్టల పిల్ల అనేవాడువా? అడుగక్క, అడుగక్క. చెప్పండి, మా చెల్లికి ఎందుకు అన్యాయం చేస్తారు? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఎవరన్నా వచ్చి నా కుర్చీ బయటండి. ఈ దారుణాలు చూడలేక చేస్తున్నాను. బయట చాలా హ్యాపీగా ఉంటాను. అన్యాయం కానీ ఇదే పెద్ద అన్యాయం. అక్కా చెల్లెలు అన్నారు కదా. అదే 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 అసలు బ్లాంక్ అయిపోయా నేను. టీవీలోనే కాదు, నేరుగా కూడా బాగాలేవని చెప్పింది కదా, చూసి కదా. నయనతారా, వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, అది రైటర్స్ రాసిన పాటమ్మా. అది దాన్ని ఎందుకు పర్సనల్ గా తీసుకుంటున్నావు? ఆహా, కాలనే రైటర్ తో రాయించడం అనుకుంటున్నా. నేను ఎందుకు? మేడం ఆ పాట చాలా బాగుంటుంది మేడం. అంకుల్, నువ్వు సైలెంట్ గా కూర్చో. అందరి ముందు పరుగు పోయిందిగా. సారీ మేడం, సీరియస్ అవ్వదు. నువ్వు ఉండవయ్యా. అవును అనిల్, ఫస్ట్ మన సినిమాలో ప్రశాంత్ చూసిందాడు. మీరే. మా ఇద్దరు లాస్ట్ ఆడుకుంది. మీకే. మా ఇద్దరు పెళ్లి కోపించిందాడు. మీరే. మా ఇద్దరు గ్రేట్ అవడప్పుడు. మీరు. ఆ? మరి ప్రశాంత్ ఎందుకు గ్రేట్ అని చూపించావు? అంటే అసలు నన్నే కన్ఫ్యూజ్ చేశారు. నేను రాసిన కథ. మాటలు పడిపోయా. నాకు ఇంపార్టెన్స్ ఏవి, నాకు ఇంపార్టెన్స్ ఏవి. శశిరేఖ అనే పేరు మీద ఒక పాటే రాయించి నీకు అంతకించిన ఇంపార్టెన్స్ ఎవరు ఇస్తారు? అవునా, మళ్ళీ దీంట్లో ప్రసాదు ఓ ప్రసాదు, ప్రసాదు ఓ ప్రసాదు అని ప్రసాద్ నిరికించావు కదా. అంటే నువ్వు అంత డీప్ గా ఆలోచిస్తావని అనుకోలేదు. అంటే మా లేడీస్ కి ఆలోచించా అంటే ప్రేలేదని నీ ఉద్దేశం. నేను మిమ్మల్ని అంటే టోటల్ లేడీస్ కి ఆపాదిస్తారండి. అయినా టైటిల్లోనే నాకు అన్ని జరిగినలే. మంచి టైటిలే కదా. ఏంటే మెన్సెట్లు మన శంకర్ ప్రసాద్ గారు పంటకొస్తున్నాను కాకుండా శశిరాకతో వస్తున్నాడని పెట్టొచ్చు కదయ్యా. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? ఎందుకు మేడం ఏడుస్తున్నారు? సినిమాలో మా నాన్నగారిని ప్రసాద్ తో కొట్టించాడు. అంటే మీ ఇద్దరిని విడదీశారు, గొడవలు పెట్టారు కదా అని చెప్పానండి. ఒక మంచి వ్యక్తి కాదేమో అనుకొని ప్రసాద్ గారు అలా కొట్టారు అంతే. ఆహా, మరి దీని ముంచే పాడు మంచి కోసం మాట్లాడుతున్నాడు. అవునని నీకు లేట్స్ అంటే ఎందుకు అంత కోపం? అచ్చిచ్చా, నాకేం కోపం లేదే. ఏంటక్క, అసలు నాకు కోపం వచ్చిందా? కోపం వచ్చిందని ఈయన అడుగుతున్నావా? పులి దగ్గరికి వెళ్ళి వేటాడడం వచ్చాను అడిగినట్టు ఉంది. అదేం సార్, ఒక సర్వే ప్రకారం 100 మంది ఆడల్లా 5గురికే కాపంట. దాన్ని బట్టి మీకేమర్థమైంది? మిగిలిన 95 మందిని టెస్ట్ చేయలేదని అర్థమైంది. కానీ మీరు ఆగండి. అవుననిల్, ఇదేనా నా పాటకి పిల్లల్ని ప్రసాద్ కి దూరంగా చేయించుకుంటున్నాను. నువ్వేమో వాడిని ప్రసాద్ కి తెక్కిచ్చేసావు. నేనంటే నీకెందుకు అంత కోపమని? ఓకే, కలిపాకనే వద్దాం. మధ్యం పెడతేసిందాడు మీ నాన్న అంటే మగాడు, ఆ, ఆ ఇద్దరిని కలిపిందాడు ప్రసాద్ వాళ్ళ అమ్మ. అంటే ఆడవాళ్ళు. నువ్వు క్లియర్ గా చెప్పే కదా పెట్టేసింది మగాళ్ళు, కలిపింది ఆడవాళ్ళని. ఆ. మళ్ళీ మళ్ళీ
ఈ మగాకు ప్రెస్టేషన్ ఎందుకు చెప్పు? మేమంటే నీకెందుకు అంత కోపమని? నాకు అర్థమైంది. అసలు మీరు ఇప్పుడు కూల్ అవ్వాలంటే నేనేం చేయాలి? ఈసారి శశిరేఖతో మన శంకవ ప్రసాద్ గారు పంటకు స్నానం పట్టు తీయండి. సీక్వెల్ అలాగే తీస్తాను. అమ్మయ్య, ఇప్పుడు నేను చాలా హ్యాపీ. రోజక్క అయ్యో మన స్కూల్లోకి వెళ్దామే. అబ్బా అంటే ఈ స్కిట్ ఆపేస్తే బెటర్. నాకు రోజా గారు సిగ్గుపడుతుంటే చూడలేకపోతున్నా నేను. అరే స్కిట్ ఆపేయండి, షో ఆపేసినా పర్లేదు. అరే లైట్ గా భయం వేసింది నాకు ఫస్ట్ టైం ఆవిడ కళ్ళు చూస్తుంటే. క్యారెక్టర్ నుంచి కొంచెం బయటికి రావచ్చు కదండి. హాయ్ మామా, మీరు చిరంజీవి గారితోటి వెంకటేష్ గారితోటి మీరు చేశారు కదా, నేను చూసాను, చాలా బాగుంది. జడ్జిమెంట్ కి వచ్చేసరికి క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి అర్థమైపోయింది. ఏం పేరమ్మా నీ పేరు? అప్సరా. అప్సరా. నాకు సెట్ లో 9 అని చూసినా కూడా నాకు ఇంత టెన్షన్ రాలా. అసలు బిగినింగ్ ఎంట్రీలో అలా సీరియస్ గా చూస్తూ నడుస్తున్నప్పుడు నాకు అసలు నేను కొద్దిగా జంకేని భయం వేసింది. మిసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల. ఎందుకు అంత భయపెట్టేశావు? మరి అనిల్ గారితోటి కోపం ఉండాలి కదా మామా. ఎంతమ్మా నీ ఏజ్? ఎంతమ్మా? 5. 5 years కి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతో మాట్లాడే ముందు నువ్వు సెలెక్టెడ్. ఎందుకంటే నీ ఎక్స్ప్రెషన్, నువ్వు వాకింగ్ స్టైల్, నువ్వు నడిచొచ్చే విధానం, నువ్వు మాట్లాడే విధానం, నీ కాన్ఫిడెన్స్, నీ యాటిట్యూడ్ అన్ని బాగున్నాయి. థ్యాంక్ యూ మామా. సూపర్, సెలెక్టెడ్ నువ్వు, ఇంకా డిస్కషన్ లేదు. ఈ పర్ఫార్మెన్స్ చూసి ఇంకా షాక్ లో ఉన్న శ్రీకాంత్ అన్న. అప్సరా, నిజంగా షాక్ లో ఉన్నాను. ఆ ఎంట్రీ, ఆ లుక్ ఏంటి, ఇవి నిజంగా భయం వేసింది. సూపర్ పర్ఫార్మెన్స్, చాలా బాగా చేసావు. నువ్వు 5 సంవత్సరాలు అంటే ఆ ఏజ్ లో అలా పర్ఫార్మ్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్. రోజా గారు, అప్సరా, అసలు నీ యాటిట్యూడ్, నీ మాట, నీ చూపు అవన్నీ చూస్తే గుంటూరు మిరపకాయలాగా చాలా ఘాటుగా ఉందిరా. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క. వా.